రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి ఎంపీ సీటు కోసం వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. రాజమండ్రి ఎంపీ రేసులో ఓ మహిళ సహా ముగ్గురు బీసీ సామాజిక వర్గ నేతలున్నారు. గుబ్బల తులసి కుమార్, డాక్టర్ అనసూరి పద్మలత, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్నారు. గుబ్బల తులసి కుమార్ ఇప్పటికే పలుమార్లు వైసీపీ పెద్దలను కలిశారు. ఎంపీ సీటు దక్కించుకునేందుకు పద్మలత తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పద్మలతకే రాజమండ్రి ఎంపీ సీటు అని ఆమె అనుచరులు నమ్మకంగా చెబుతున్నారు. ఇక గూడూరి శ్రీనివాస్ ఎంపీ బరిలో నిలిచేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురిలో ఎవరో ఒకరికి సీటు దక్కే అవకాశం ఉంది. బీసీలకే రాజమండ్రి ఎంపీ సీట్ అని ఇప్పటికే ప్రకటించారు ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. బలరాం, రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం కోసం అయితే మాత్రం ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ నేతల్లో ఒక్కొక్కరుగా అయితే మాత్రం పోటీ పడుతున్న పరిస్థితి అయితే మాత్రం ఈ ప్రాంతంలో కూడా చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే రాజమండ్రి పార్లమెంటు స్థానానికి సంబంధించి బీసీ అభ్యర్థులకే కేటాయించినట్లయితే మాత్రం ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం అయితే మాత్రం అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే కనుక రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం కోసం అయితే మాత్రం ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా కూడా పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన సెట్టిబెల్జీ సామాజిక వర్గానికి చెందిన వారుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక్కసారి ఈ ముగ్గురు అభ్యర్థులు కనుక ఒకసారి చూసుకుంటే కనుక కాకినాడకు చెందిన తులసి కుమార్ కూడా, గుబ్బల తులసి కుమార్ కూడా ఈ కాకినాడ రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి అయితే మాత్రం పోటీ పడుతున్నారు. అయితే గత కొద్ది కాలం నుంచి కూడా అధిష్టానంతో కూడా టచ్లో ఉన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కనుక మనం చూసుకుంటే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా గుబ్బల తులసి కుమార్కి అయితే మాత్రం ఖచ్చితంగా రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానాన్ని అయితే ఇస్తానని చెప్పి బలమైన హామీ కూడా ఇచ్చినట్లయితే తెలుస్తుంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా గుబ్బల తులసి కుమార్ అయితే మాత్రం పార్టీకి సంబంధించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా పార్టీని కూడా బలోపేతం చేసేందుకైతే మాత్రం ప్రజల్లో కూడా తీసుకెళ్తున్నారు కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో అభ్యర్థి అంటే ప్రధానంగా అనసూరి పద్మలత పేరు అయితే మాత్రం ఇటు ప్రజల్లో కూడా వినిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అనసూరి పద్మలతకు సంబంధించి అంటే రాజమహేంద్రవరం వైద్య విభాగానికి సంబంధించి అధ్యక్షురాలుగా కూడా వైఎస్ఆర్సీపీ వైద్య విభాగానికి సంబంధించి అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే పద్మలతకు సంబంధించి ఒక ఐఏఎస్ అధికారి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పెద్దలతో కూడా టచ్లో ఉన్నట్టయితే మాత్రం తెలుస్తుంది. దాదాపుగా కూడా పద్మలత పేరు కూడా ఖరారైనట్లు కూడా కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం కాకినాడ రాజమండ్రి సిటీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్న గూడూరి శ్రీనివాస్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ప్రస్తుత రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ కుమార్ అయితే మాత్రం ఈ పేరును ప్రపోజల్ కూడా చేసినట్టయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అయితే ఇటు గూడూరు శ్రీనివాస్ కావచ్చు, అనసూరి పద్మలత కావచ్చు, అయితే గుబ్బల తులసి కుమార్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు మధ్యన కూడా ప్రధానంగా కూడా పోటీ ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ అంచనాలు అయితే మాత్రం వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గుబ్బల తులసి కుమార్ కానీ, లేకపోతే అనసూరి పద్మలత కానీ, గూడూరు శ్రీనివాస్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా ప్రధానంగా అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పెద్దలతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు అయితే ఈ రోజు అయితే మాత్రం సాయంత్రానికి ఖచ్చితంగా ఒక పేరు అయితే మాత్రం ప్రకటించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, సతీష్, అంటే ఈ ముగ్గురు అభ్యర్థుల విషయంలో స్థానిక కేడర్ ముఖ్యంగా ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు? ఎటువంటి టాక్ వినిపిస్తోంది? అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకైతే మాత్రం కేటాయిస్తున్నట్లయితే మాత్రం ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పెద్దలైతే మాత్రం చెప్పారు. ఇటు గుబ్బల తులసి కుమార్ కావచ్చు, లేకపోతే గూడూరు శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే అనసూరి పద్మలత కావచ్చు, ఈ ముగ్గురికి సంబంధించి ఒక్కొక్క అభ్యర్థి అయితే మాత్రం ఒక్కొక్కరు ప్రపోజల్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే గూడూరు శ్రీనివాస్ సంబంధించి ప్రస్తుత ఎంపీగా ఉన్న మార్గాని భరత్ అయితే ప్రపోజల్ చేస్తున్నారు. అయితే అనసూరు పద్మలతకు కానీ, లేకపోతే గుబ్బల తులసి కుమార్ కానీ దీనికి సంబంధించి అయితే మాత్రం ఇటు పెద్దలతోటి ఇటు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతంలో అంటే క్యాడర్తో కూడా పూర్తి స్థాయిలో టచ్లో ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఈ ముగ్గురులో ఒక పేరు అయితే మాత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో కనుక చూసుకుంటే కనుక ఈ పార్లమెంటు స్థానానికి సంబంధించి అయితే మాత్రం గుబ్బల తులసి కుమార్ కానీ, లేక గూడూరి శ్రీనివాస్ కానీ ఈ రెండు పేర్లు అయితే మాత్రం క్యాడర్లో అయితే మాత్రం బలంగా వినిపిస్తున్నప్పటికీ కూడా అయితే వైఎస్ఆర్సీపీ పెద్దలతో అయితే మాత్రం
అనుసూరి పద్మలత అయితే మాత్రం టచ్లో ఉన్నట్టు, ఖచ్చితంగా అనుసూరి పద్మలత కూడా సీట్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే మాత్రం వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా క్యాడర్లో అయితే మాత్రం గుబ్బల తులసి కుమార్తో పాటు గూడూరు శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా బాగా టచ్లో ఉన్నారు. ఇదే నేపథ్యంలో అటు వైసీపీ పెద్దలతో కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇలా ముగ్గురులో ఒకరికైతే మాత్రం సీటు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. దాంట్లో కనుక మనం చూసుకుంటే కనుక అంటే అనుసూరి పద్మలతకైతే మాత్రం ఇటు బీసీ సామాజిక వర్గంతో పాటు మహిళా కోట కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అనుసూరి పద్మలతకి సీటు ఖరారయ్యే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే క్యాడర్ అయితే మాత్రం గుబ్బల తులసి కుమార్కి కానీ ఇటు గూడూరు శ్రీనివాస్ కానీ ఇద్దరికి కూడా క్యాడర్లో అయితే మాత్రం మంచి పేరు కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.